చూస్తున్నారు కదండి, ఇక్కడ మనకి చక్కగా జీడిపప్పు కూడా మనకి కలర్ మారిందనమాట. సో మనకి ఇది వేగిపోయింది. ఇప్పుడు మనం ఇందాక వాష్ చేసి పెట్టుకున్నాం కదా పప్పు బియ్యం, దాన్ని మనం కొంచెం కొంచెంగా మొత్తం ఇందులో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఈ పప్పు బియ్యాన్ని కూడా యాడ్ చేయాలి. నీట్గా మనకి వాటర్ డ్రైన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా పొడి పొడిగా ఉంటుంది కదా, చక్కగా ఇప్పుడు వేసుకోవాలి. ఇలా వేసి 2 మినిట్స్ పాటు చక్కగా మిక్స్ చేయాలి. ఒకసారి కలపాలన్నమాట. ఈలోగా మనకి చక్కగా లైట్గా వేగుతుంది కూడా అది. చూసారు కదండి, చక్కగా మనం ఇలా కలిపిన తర్వాత మనం కరెక్ట్గా 2 కప్స్కి 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 4 కప్స్ వాటర్ వేస్తున్నాను. ఇలా మనం వాటర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి మనం బాగా కలపాలి. ఒకవేళ మీరు 1 కప్ పసుపప్పు 1 కప్ రైస్ తీసుకుంటే ఏదైనా సరే 2 కప్పులకి 4 కప్స్ వాటర్ మీరు పెట్టుకోండి. అలాగే సాల్ట్ 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం లైట్గా హల్దీ పౌడర్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలపాలి. కలిపి మనం కుక్కర్ మూతని పెట్టాలి. చూసారు కదా, ఇప్పుడు మనకి ఇది కరెక్ట్గా 3 విజిల్స్ వచ్చే విధంగా మనం ఉడికించుకోవాలి. 3 విజిల్స్ రావాలి. ఇక్కడ 3 విజిల్స్ వచ్చాయండి. ఇప్పుడు నేను విజిల్ తీసి మూత తీసి చూస్తున్నాను. చూసారు కదా, మన పులగం రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఎంత ఈజీగా కరెక్ట్గా 10 నిమిషాల్లో మనకి పులగం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదండి, మనకి పులగం ఎంత చక్కగా రెడీ అయిపోయిందో, ఎంత పొడి పొడిగా ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదా. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా, ఈ పులగాన్ని మనం నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు, పండగల్లో చేసుకోవచ్చు చక్కగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లావణ్యాస్ లైఫ్ స్టైల్. ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్ని మరిన్ని అమ్మవారి ప్రసాదం రెసిపీస్ కోసం వీడియోస్ కోసం చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.